మరి రకరకాల పార్టీల వాళ్ళు ఫోన్ చేస్తారు. మరి అవన్నీ మనం సాల్వ్ చేయాలి. వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వరకు కూడా రకరకాల ఇబ్బందులు ఉండే వాళ్ళతోటి మరి అవన్నీ తట్టుకొని ఆ పోస్టు చేయగలగాలంటే మామూలు విషయం కాదు. మరి బ్రహ్మచారి గారు 3 సంవత్సరాలు దిగ్విజయంగా ఘనంగా కేటపల్లి మండలంలో ఎంఈఓ రాణించడం అంటే మామూలు విషయం కాదు. మరి వారు చూస్తే ఇంకా ఒక 40 సంవత్సరాలు సర్వీస్ చేసినట్టుగానే అనిపిస్తున్నారు మరి దంపతులు. మరి వారు నేను ఇప్పుడే అడిగాను, వాళ్ళ పిల్లలు కూడా సెటిల్ అయిపోయారు, ఎలాంటి బాధలు పొందలే అని చెప్పారు. ఏదైనా ఈనాడు ఉపాధ్యాయుడు చాలా అదృష్టవంతుడు. ఒకనాడు రిటైర్డ్ అవుతుందంటే చాలా బాధపడేది, కానీ ఈనాడు ఉపాధ్యాయుడు చాలా చక్కగా పెళ్లి కంటే మంచి ఘనంగా సంబరంగా చేసుకుంటున్నారు ఉపాధ్యాయులు. మరి ఇక్కడ ఉన్న చాలా మంది రిటైర్డ్ అయిన ఎంఈఓలు హెడ్ మాస్టర్లు చాలా మంది ఎక్కడ చూసినా సగం మంది వాళ్ళే కనబడుతారు పెద్దలు. ఎందుకంటే అందరూ హ్యాపీగా ఆనందంగా హాయిగా జీవిస్తున్నారు కాబట్టి మరి బ్రహ్మచారి గారు కూడా హాయిగా ఆనందంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరి మిగతా జీవితాన్ని కూడా కొంచెం సంతోషంగా గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు నమస్కారం. ఈ ఎటువంటి మండలం పాపులేటెడ్ మండలం అని చెప్పి ఒక పేరు ఉంది. అటువంటి మండలంలో వారు సర్వీస్ నుంచి జీవనం చేశారు. అదేవిధంగా నా పేరైన తర్వాత Brahmachari sir is a man of very simple simplicity, good sense of humor and non-egoistic, good leadership qualities. సార్కి ఉన్న న్యాయకి అనొచ్చు, అతని లక్ష్యం అనేవచ్చు. తన దగ్గరికి వచ్చే ఏ పర్సన్ కూడా సార్ కూల్గా సాటిస్ఫై చేసి పంపించడం జరుగుతుంది. జనరల్గా ఎక్కడైనా కానీ హై స్కూల్ స్టాఫ్కి, హై స్కూల్ హెడ్ మాస్టర్స్కి, ఎంఈఓ గారికి ఇంత కోఆర్డినేషన్ ఎక్కడ ఉండదు. ఈ మండలంలో ఉండడం జరుగుతుంది. జనరల్లీ సార్ నాకు ఫస్ట్గా వేరే సర్వీస్ నుంచి కూడా చాలా ఫస్ట్ నుంచి కూడా మంచి పరిచయం. అంటే కేతపల్లి మండలంకి వచ్చిన స్టార్టింగ్లో నాకు ఎవరు కూడా పరిచయం లేరు. కౌన్సిలింగ్లోనే చెప్పడం జరిగింది. కేవలం నాకు ఒక ఎంఈఓ గారు ఒక్కరే పరిచయం. అప్పుడు అనుకున్నారు ఎంఈఓ గారు కూడా నాకేం పని ఉంటుంది, హై స్కూల్ కదా మాకేం సంబంధాలు ఉంటాయి అనే విధంగా నేను మండలం రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చినాక పరిస్థితి వేరు. మాకు ప్రతి ఒక్క విషయం కానీ ప్రతి ఒక్క ఏ విషయంలోనైనా సార్ నుంచి మంచి అసిస్టెన్స్ దొరికింది. ఈ కొంతకాలంలోనే మాకు ఎన్నో మా స్కూల్ పరంగా కూడా ఎన్నో సమస్య పరిష్కారం సార్ నుంచి మాకు దొరకడం జరిగింది. ఇలాంటి ఆఫీసర్ మాకు ఇంకొద్ది రోజులు ఉంటే మా స్కూల్ పరంగానే కానీ మా గ్రామం పరంగా ఇంకెన్నో డెవలప్మెంట్స్ ఉండేవి. ఇంత తక్కువ కాలంలో సార్ మా నుంచి వెళ్ళిపోతున్నందుకు చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా సార్ ముందు భవిష్యత్తులో కానీ మంచి ఆరోగ్యంతో ఉండాలని. బ్రహ్మచారి గారి గురించి ఇంతకుముందు చాలామంది చెప్పారు. మరి ఆయన ఆ పదవికే ఉన్నతించినటువంటి వ్యక్తి. మరి ఈ చివరి కాలంలో ఈ కేతపల్లి మండల ఎంపీగా పనిచేసి మరి మంచి సేవలు మరి అందించి ప్రజలతోటి అధికారులతోటి మనల్ని పొంది మరి కొన్ని పదవులు మనం పొందుతున్నందుకు ఆయనకు మరి భవిష్యత్తులో భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ బ్రహ్మచారి గారు ఆ జీవులు కానీ ఇక్కడ ఉన్న మంది ఇక్కడ ఒక భ్రమ ఉంది. కేసుకుని కూడా ఏదో 20 రకాల మధ్యలో రోజు వీరు కానీ ఎవరికైనా వాళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా కూడా వారి సహకారం, వారి బంధువులు, మిత్రులు, తర్వాత వారి కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలని మీకు అందరూ కూడా ఈ అవకాశం రుణం చేసుకుంటుంది. ఎంఈఓ బ్రహ్మచారి గారు వారి దంపతులు మరి ఎంఈఓ గారి వీడ్పూర్ సన్మానోత్సవానికి అధిక సంఖ్యలో అన్ని మండలాల విద్యాధికారులు ఇచ్చేశారు. పెద్దలు మండల విద్యాధికారులందరూ, సోదర ఉపాధ్యాయులు, బ్రహ్మచారి గారి బంధుమిత్రులు, పత్రికా విలేకరులందరికీ పిఆర్టీ జిల్లా సంఘ పక్షాన నమస్సుమాంజలు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా నకరేకల్ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మండలాల్లో
ఎండిఓ కానివ్వండి, ఎంఈఓ కానివ్వండి, పని చేయాలి అంటే కత్తి మీద సాము లాంటిది. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య నోట్లో నాలుకగా ఉంటూ ఉపాధ్యాయుల యొక్క సమస్యల పట్ల నిరంతరం కృషి చేస్తూ ఇటు ఉపాధ్యాయుల యొక్క అటు ప్రజాప్రతినిధుల పట్ల గౌరవభావంతో మెలుగుతూ మన్ననలు పొందడం సామాన్యమైన విషయం కాదు. మరి బ్రహ్మచారి గారు ఇటు ఉపాధ్యాయ సంఘ నాయకులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎన్ని సమస్యలు వచ్చినా సర్దుకుపోతూ 5.5 సంవత్సరాలు చేయగలిగారు. ఇది చాలా గొప్ప విషయం. మరి వారి తర్వాత మండల విద్యాధికారిగా పని చేయాలి అంటే కూడా కొంత ఇబ్బందికరమే. మరి ఎంఈఓతో పాటు అంతకు ముందు ఒక మంచి గణిత బోధకుడు, మంచి ఉపాధ్యాయుడిగా, ఎంఈఓగా రాణించి ఈ మండలంలో ఉపాధ్యాయులకి మరియు ఉపాధ్యాయ మిత్రులకు, బంధుమిత్రులకు, సన్మాన దేవత బ్రహ్మచారి గారు వారి దంపతులకు నమస్కారం తెలియజేస్తూ 58 సంవత్సరాలు నిండిన ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా పదవి విరమణ సహజం. వారికి ఇంకా 10-15 సంవత్సరాల సర్వీసు చేసేందుకు శక్తి సామర్థ్యం అనేది ఉన్నది. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం 50 సంవత్సరాలకు వినియోగం అనేది సహజం. ఏదేమైతేనే ఎంఈఓ కోర్స్ అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు అధికారులతోటి, ఇటు ఉపాధ్యాయులతోటి ఇబ్బందులు పడుతూ వారిని సమన్వయం చేస్తూ విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిపై ఉంటుంది. మనమంతా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు మనమంతా ఐక్యతతో పనిచేస్తూ ఉన్నప్పుడు మాత్రమే మన కళాశాలలు కాపాడబడుతున్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అలాగే ఎంత పదవి విరమణ లేదు. వారు ఈరోజు మళ్ళీ నూతనంగా వివాహం చేసుకుంటామని అనిపిస్తున్నారు. అప్పుడు మరి మనం చూడలేదు, కానీ ఈ రోజు మాత్రం మనం చూస్తున్నాము. అలాగే ఈవో గారు అన్నట్టుగా వారిని ఏదో ఒక సర్వీసులో జిల్లాలో ఖచ్చితంగా ఉండేటట్టుగా మన శాసనసభ్యుల ద్వారా కూడా మనం రికమెండ్ చేయించి పెట్టించుకున్నటువంటి విధంగా మనం ప్రయత్నం చేద్దాము. మరి వాళ్ళు మన మండలంలో 5.5 సంవత్సరాలు పనిచేస్తారు. అంతకాలం ఏ ఎంఈఓ కూడా పనిచేయలేదు. పదవీ నిర్వహణ కార్యక్రమం అయినా కూడా అది తప్పదు. కాబట్టి
పదవులను పొందవలసింది. సమాజ సేవలో మంచి యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి మంచి సమాజ సేవలు అందిస్తారని కోరుతున్నాము. తెలంగాణ అభినందన సభ అధ్యక్షుడు మండల అభివృద్ధి అధికారి గారు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు మరియు ప్రధానోపాధ్యాయులకు వారి సన్మాన గ్రహీత బ్రహ్మచారి గారి బంధుమిత్రులకు దేవతలందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు బ్రహ్మచారి గారి దంపతులకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రధానంగా పదవీ విరమణ జరుగుతుంది అని అంటే చింతించవలసిన అవసరం లేదు. దట్టు మండల విద్యాధికారి బాధ్యతల నుంచే సజావుగా విరమణ జరుగుతుంది అంటే జన్మ ఎదుటి మండలంలో ఏకదాటిగా ఒక మచ్చలేని ఎంఈఓగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు మీ అందరూ కలిసి ఈ సన్మానం చేయడం జరుగుతుంది. కొంతమంది ఎంఈఓలు, కొంతమంది నాయకులు వాళ్ళు సొంతంగా సన్మానం చేసుకోవడం జరుగుతుంది. కానీ అలాంటిది కాదు, మీ అందరి సహకారంతో ఈ సన్మానం చేయడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నాను మాట అంటే ఆల్రెడీ ఒక కుటుంబంలో ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎవరో కొంతమంది మహిళలంటే కొంతమంది పరిస్థితులు కానీ ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులకు పోవాలని అడవులు చేసి ఈ సభను అగౌరవపరిచే విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పదలుచుకొని సున్నితంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే రిటైర్మెంట్ అనేది జీవితంలో ఒక మరపురాని రోజు. ఆ రిటైర్మెంట్ సంబంధించి మిత్రులు పెద్దలు చెప్పినట్టు రిటైర్మెంట్ వరకు ఆ ఉద్యోగంలో కొనసాగి కొన్ని తీపి గుర్తులు, కొన్ని అంతర్గత ఇబ్బందులు, మంచి పదాలు, నేను మంచి చేసిన చెడు చేస్తున్నా ఒకసారి నెరవేర్చుకునే సందర్భం ఇది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మీరందరూ ఇంత గొప్పగా చేసిన వివిధ సంఘాల నాయకులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్ని సంఘాలు ఈ కేరపల్లి మండలంలో నేను అంతకుముందు జడ్పీసినప్పుడు కూడా బస్సుల చాలా ఇబ్బందులు, సంఘాల మధ్య సఖ్యతలు కూడా చాలా ఇబ్బందులు చూశాను. చివరికి కొన్ని సందర్భాల్లో నేను ఆయన డ్యూటీ పరంగా ఏ యూనియన్ కానీ ఏ టీచర్ కానీ నా దగ్గరకు వచ్చినప్పుడు న్యాయమైతే తప్పకుండా చేస్తానని ఆయన వృత్తిపరంగా చాలా సిస్టమేటిక్ ఉండటం వల్ల ఈరోజు ఆయన ఇంత గొప్ప విషయం జరిగింది. చివరిగా వాళ్ళ కుటుంబం ఆయన ఆరోగ్యంతో ఉండాల్సిందిగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ ముగిస్తా ఉన్నాను. బల్బు అది మామూలు ఉండకపోతే కాదు, అది వేసిన కొద్ది మంచి బ్లాక్ అయితే లైటింగ్ కరెంట్ ఆడింది. కరెంట్ ఆడింది లేదా సైడ్ ఉంది కరెంట్. తప్పనిసరిగా సార్కు వచ్చి కలిసిపోవడానికి తెలియజేయడం రావడం జరిగింది. సరే, వారు ఈరోజు ఇక్కడ పరిహారం పొందినప్పటికీ గత 1.5 సంవత్సరాలుగా వారితో నాకు పరిచయం. సార్కు ఒకసారి ఒక ఏదైనా ఒక చిన్నపాటి పని చెప్తే మరి ఇంకోసారి చెప్పకుండా పని చేయడం అనేటువంటిది, అలాంటి వేరే లెక్క పెట్టుకున్నటువంటి యొక్క ఎన్ని ఊళ్ళలో బ్రహ్మచారి గారు అలాంటి వారు. సరే, కార్యక్రమంలో ఉపాధ్యాయులు అధికారులు ఉన్నప్పటికీ అందరితో కలిసిపోయి ఆయన తనదైనటువంటి శైలిలో కాలాన్ని సవ్యంగా నిర్వహించుకొని అందరి యొక్క అభినందనలు పొందడం, అది మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. సమాజం ఇప్పటికీ మర్చిపోదు. సమాజంతో సేవలు పొందడం అనేటువంటిది ఉపాధ్యాయుడికి కానీ మండల విద్యాధికారి కానీ ఎవరికైనా కూడా అంతకంటే సంతోషదాయకం, అంతకంటే
అవార్డు ఇంకా వేరే ఎవరు ఇచ్చినట్టు కూడా నాకు తెలియదు. శిష్యులు కూడా ఉన్నతమైనటువంటి ఒక దశలో ఉన్నారు చెప్పారు. సంతోషం. మా మిత్రుడు మన బ్రహ్మచారి గారి విషయంలో కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఈ సన్మాన పత్రాన్ని తయారు చేయడం జరిగింది. ఆ సన్మాన పత్రం కూడా మీ అందరికీ ఎవరు కూడా బోరు పెరగకుండా విసుగు చెందకుండా అది వినిపిస్తాను కొరకు ప్రయత్నం చేస్తాను. తెలంగాణలో భారతాన విలసిల్లే తెలంగాణలో నల్లగొండ జిల్లాలోని మోత మండలములోనున్న సిరికొండ గ్రామములో ఊరివల్ల సత్యమ్మ శ్రీరాములు పుణ్య దంపతులకు పుత్రుండవై జన్మించి మీ జన్మము ధన్యమాయే ధన్యమాయే. పాఠశాల సహా ఉపాధ్యాయులుగా మరియు మండల విద్యాధికారిగా వృత్తి యందు సురక్షిత తేజోమూర్తి ఊరి వల్ల వంశకీర్తి నింగినంత పెంచినట్టి బ్రహ్మచారి ఇతడే మన బ్రహ్మచారి. ఆడు మాటలతో నవ్వించువాడే అందరిని మిత్రులుగా ప్రేమించువాడు అతడే ఊరి మల్ల బ్రహ్మచారి. గురువుల శృతిలో గుణశాలిగా వెలిగావు బోధనలో పాలనలో సమప్రతిభతో రాణించినావు. నాడు ఆదర్శ ఉపాధ్యాయునిగా గౌరవముందినావు. నేడు కేతపల్లి మండలములో విద్యాధికారిగా పరిపూర్ణుడైనావు. పరిపూర్ణుడైనావు. 35 వత్సరాలు చదువుల పొలములోన ఎందుకు చెప్తున్నానంటే ఇక మీదు